చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాన్న ఆశ్రమాన్ని దర్శించుకోవడం ఏదో దైవ దర్శనం పొందినలాగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఒక పక్క మానవ సేవ, మాధవ సేవ, మనసుతో చేయాలి. ఏదైనా వీళ్ళు మనసుతో చేస్తున్న సేవ, ఇది చిన్నది కాదు. కానీ అనుభవంతన్నా స్వార్థం లేకుండా 600 మందికి భోజన సదుపాయాలను సమకూరుస్తూనే మళ్ళీ మాధవ సేవ కోసం ఇంత పెద్ద టెంపుల్. నాకు కూడా అదృష్టం కలిగింది, ఒక ఇటుక అక్కడ పెట్టగలిగే భాగ్యం. ఎక్కడైతే గుడిసెలేసి ఫస్ట్ అనాథులను పెట్టారో, అనాథులు కాదాళ్ళు శివయ్య రూపంలో వచ్చిన మనకు అనాథలుగా కనిపించిన వాళ్ళు, ఇచ్చిన డొనేషన్ను సక్రమమైన పద్ధతులు నడిపేవాళ్ళు కానీ, ఇక్కడ సేవలు అందించడానికి వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళంతగా కూడా దైవ సంకల్పంతోనే పనిచేస్తున్నట్టు లెక్క. అందరూ శివయ్య రూపంలో వరుస కూర్చొని ఉన్నారు. దేవుళ్ళు మాట్లాడరు కదా, కనిపిస్తారు, మాయమవుతారు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శివయ్య కూర్చొని ఉన్నారు అక్కడ. కనుక నేను నిజంగా అభినందిస్తున్నాను ఇక్కడ సేవ చేసే వాళ్ళందరికీ.